వెల్కమ్ టు మూవీ మిక్చర్. కాలీవుడ్ లో ప్రస్తుతం ఆ హీరోయిన్ హవా నడుస్తోంది. తమిళ్లో మొదటిసారిగా నటించిన తన సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ తనకి గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చింది. ప్రెజెంట్ 7 పాన్ ఇండియా చిత్రాలతో హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా హీరోయిన్ చూద్దాం. బాక్స్ ఆఫీస్ వద్ద డీసీ చిత్రం సృష్టిస్తున్న ప్రపంచం అంతా ఇంత కాదు. లోకేష్ కనగరాజ్, అరుణ్ మాతేశ్వరన్ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో చంద్ర పాత్రలో వామికా గబ్బి చూపించిన పవర్ ఫ్యాక్ట్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. నటిగా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సినిమా విజయానికి ప్రధాన బలమై నిలిచారు వామిక. ఆమె నటనకు ఫిదా అయిన విమర్శకులు వామికాని బెస్ట్ పర్ఫార్మర్ గా చెబుతున్నారు. డీసీ సినిమాతో దక్కిన సూపర్ హిట్ విజయం, పర్ఫార్మర్ గా వచ్చిన మంచి పేరుతో వామికా గబ్బి క్రేజ్ నార్త్ నుంచి సౌత్ వరకు మారు మోగిపోతోంది. ప్రస్తుతం తెలుగులో అడవిశేష్ కాంబినేషన్ లో మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ G2లో కీలక పాత్ర పోషిస్తుండగా, తమిళంలో జయం రవి సరసన జీనిలో మెరవబోతోంది. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో భూత్ బంగ్లాలో నటించింది. కామెడీ హర్రర్ గా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో పాటు కలెక్షన్లలో టాప్ 5 లో నిలిచింది. భూత్ బంగ్లా సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ లో వికాస్ బహుల్ డైరెక్షన్ లో దిల్ కా దర్వాజా ఖోల్, నా డార్లింగ్, ప్రహార్ చిత్రాల్లో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తోంది. ఇంకా ఇవే కాకుండా మలయాళంలో టికీ టకా, పంజాబ్ లో కిక్లీ ప్రాజెక్టులతో వర్స్టైల్ యాక్ట్రెస్ గా దూసుకుపోతుంది. డీసీ మూవీలో చంద్ర క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన ఆడియన్స్ తన నుంచి మరిన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు మార్మోగిపోతోంది. సప్త సాగరాలు దాచే ఎల్లో సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ కన్నడ భామ గత ఏడాది మద్రాసి, కాంతార చాప్టర్ 1 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించింది. ఇప్పుడు భాషా ఎల్లలు దాటుతూ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఆ వివరాలేంటో చూద్దాం. కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి సౌత్ ఇండియా మొత్తాన్ని తన నటనతో, క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది రుక్మిణి వసంత్. ఇప్పటికే కన్నడ, తమిళం, హిందీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మలయాళ చిత్రసీమలో అడుగు పెడుతోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి సరసన కథానాయికగా రుక్మిణి ఎంపికైంది. జయ 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 హే వంటి సెన్సేషనల్ హిట్ను అందించిన దర్శకుడు నషిద్ పామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒక్క మలయాళం మాత్రమే కాదు, ప్రజెంట్ సౌత్లోని బడా ప్రాజెక్టులని రుక్మిణి వసంత్ డైరీలో ఉన్నాయి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం టాక్సిక్లో రుక్మిణి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీలోనూ రుక్మిణి కథానాయికగా నటిస్తోంది. ఈ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో రుక్మిణి వసంత్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరో మైండ్ బ్లోయింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పుష్ప సిరీస్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ RC-17. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటింపచేసేందుకు రుక్మిణి వసంత్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని సమాచారం. ఇది గనక అధికారికంగా ఖరారైతే రామ్ చరణ్, రుక్మిణిల ఫస్ట్ కాంబినేషన్ గా ఇది సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. భాషతో సంబంధం లేకుండా లక్కీ చార్మ్ గా మారిన రుక్మిణి వసంత్ రాబోయే రోజుల్లో సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నిలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. సినీ లవర్స్ కి ఓ క్రేజీ అప్డేట్. ఒకరేమో మైమర్పించే స్టెప్పులతో థియేటర్లో ఈలలు వేయించే శ్రీలీల, మరొకరేమో అందం, అభినయంతో కుర్రకారిని ఉర్రూతలూగించే జాన్వీ కపూర్. ఇద్దరు గ్లామర్ క్వీన్స్ కలిసి ఫస్ట్ టైం ఒకే సినిమాలో నటించబోతున్నారు. ఇద్దరు భామలు, వారి మధ్య నలిగిపోయే ఓ హీరో. ఇలాంటి లవ్ స్టోరీతో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలు మీకోసం. టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల, జాన్వీ కపూర్ ఫస్ట్ టైం కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్కార్ విజేత గుణేత్ మోంగా కపూర్, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో బాలీవుడ్ వర్గాల్లో ముందే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రాన్ని ఓ బిగ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందించనున్నారు. భారతీయ సినిమాల్లో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే హీరో కథలు ఎప్పుడు హిట్టే. అల్లరి ప్రియుడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాంటి క్లాసిక్ లవ్ ట్రయాంగిల్స్ నుంచి బాలీవుడ్ హిట్స్ ప్యార్ తునే క్యా కియా, ఐత్రాజ్, కాక్టైల్ వరకు ఇద్దరు కథానాయకుల మధ్య జరిగే పోరు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త సినిమాలో కూడా ఇద్దరు అందాల భామల మధ్య నలిగిపోయే కథానాయకుడు పాత్రే హైలైట్ గా నిలవనుంది. అయితే ఇది కేవలం సాధారణ లవ్ స్టోరీ కాదు.
ఒకే వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు పడే ప్రేమ. ఈ సినిమాలో ఒక డార్క్ అబ్సెషన్ అంటే తీవ్రమైన వ్యామోహంగా మారబోతోంది. ఆ హీరో మనసు గెలుచుకోవడానికి, అతన్ని సొంతం చేసుకోవడానికి ఇద్దరు భామలు చేసే మానసిక పోరాటం, ఊహించని మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ స్టోరీ సాగనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పగ్లైట్ ఫేమ్ ఉమేష్ బీస్ట్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం శ్రీలీల, జాన్వీల మధ్య నలిగిపోయే ఆ లక్కీ హీరో ఎవరు అనే దానిపై మేకర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఆ కథానాయకుడు ఎంపిక పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2026 అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 90s నాటి గ్లామర్ క్వీన్ నుంచి నేటి పవర్ఫుల్ పెర్ఫార్మర్ వరకు వెండి తెరపై రవీనా టండన్ చూపిస్తున్న ఇంపాక్టే వేరు. KGF 2తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద నయా హవా సృష్టించిన ఈ బాలీవుడ్ సీనియర్ బ్యూటీ OTTతో పాటు సినిమాల్లోనూ విభిన్నమైన పాత్రలతో సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరిన్ని బిగ్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. నటనలో వైవిధ్యం చూపుతూ సరికొత్త జోష్లో ఉన్న రవీనా టండన్ కెరియర్ అప్డేట్స్ పై ఒలుక్కిద్దాం. ఒకప్పుడు గ్లామరస్ రోల్స్తో కుర్రకారిని మైమర్పించిన రవీనా టండన్ ఇప్పుడు కంటెంట్ డ్రివెన్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. 2024లో లీగల్ డ్రామాగా వచ్చిన పట్నా శుక్లా చిత్రంతో సాధారణ గృహిణిగా, అలాగే న్యాయం కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆమె కనబరిచిన అభినయానికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక అదే ఏడాది డిస్నీ హాట్స్టార్లో వచ్చిన కర్మ కాలింగ్ థ్రిల్లర్ సిరీస్లో పవర్ఫుల్ క్యారెక్టర్తో సత్తా చాటిన ఆమె జియో సినిమాలో విడుదలైన గుడ్ చాడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతోనూ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రవీనా టండన్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలోనూ ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న లాయర్ అనే విభిన్నమైన ప్రాజెక్టులోనూ రవీనా నటించనున్నారు. పాత్ర ఏదైనా సరే తనదైన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మెప్పించే రవీనా అటు కమర్షియల్ చిత్రాలతో పాటు ఇటు OTT కంటెంట్ కూడా సమంగా బ్యాలెన్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్లోనూ స్పెషల్ మార్క్ని క్రియేట్ చేస్తున్నారు. 2006లో విడుదలైన ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన మాలామాల్ వీక్లీ మూవీ సీక్వెల్కు రెడీ అవుతోంది. మొదటి చిత్రాన్ని తెరకెక్కించిన ప్రియదర్శన్ దర్శకత్వంలోనే సీక్వెల్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రంలో మెయిన్ రోల్లో రవీనా టండన్, పరిణీతి చోప్రాలను ఎంపిక చేసింది మూవీ టీం. ఈ జనరేషన్లో దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ను తీర్చిదిద్దుతున్నారు. కథకు పరిణితి, రవీనా అయితేనే సరిగ్గా సరిపోతారు. నవ్వించడానికి త్వరలోనే ఈ బ్యూటీ క్వీన్స్ రాబోతున్నారు. సో గెట్ రెడీ అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో పరేష్ రావల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ మీకోసం. బట్వారా 1947 చిత్రం ప్రమోషన్స్ టైంలో ప్రీతి జింట నిర్మాత ఆమిర్ ఖాన్ను పట్టించుకోలేదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రీతి జింట క్లిక్ బైట్ ప్రచారం కోసం నిజాలు తెలుసుకోకుండా నెగిటివిటీని వ్యాప్తి చేయడం సరికాదన్నారు. తాను ఫ్లైట్ అందుకోవాలనే కంగారులో ప్రమోషన్స్ షూటింగ్ హడావిడిలో ఉండి ఆమిర్ను గమనించలేదని వివరణ ఇచ్చారు. ఆమిర్ ఖాన్ పట్ల తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో బాలాజీ తరణి డైరెక్షన్లో విజయ్ సేతుపతి నటిస్తున్న కొత్త చిత్రానికి భక్త అనే టైటిల్ ఖరారు చేసినట్లు కోలీవుడ్ సమాచారం. 1960ల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం స్లమ్ డాగ్, జైలర్ 2, ట్రైన్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి, అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా మెప్పించిన కుంచకో బోబన్ రీసెంట్గా హైల్ మేరీ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. కుంచకో బోబన్తో పాటు ఓ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ పోస్టర్లో కనిపించడంతో ఇది తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న AA23 ప్రాజెక్టుపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ బిగ్గెస్ట్ కాంబోకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ త్వరలో అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరగాల్సిన వైకిట్టు ఎందా పరిపాడి అనే భారీ స్టేజ్ షో మోహన్ లాల్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆయన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. వీసా కారణంగా జరిగిన ఆలస్యంతో సరైన టైంకి మోహన్ లాల్ ఆస్ట్రేలియా వెళ్లలేకపోయారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ తన 50 ఏళ్ల కెరియర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా అభిమానులకు క్షమాపణలు తెలిపారు.
వెల్ ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV.